చేశాను. అప్పటి నుంచి ఇంకా మెడిటేషన్ ఎర్లీ మార్నింగ్ 2:30 లేచిపోయి మెడిటేషన్ అక్కడే ఊర్లోనే. ఇంకా తర్వాత పుట్టపర్తి వచ్చారండి. ఆయన గైడ్ చేశారంట అరుణాచలం. షిరిడి సాయిబాబా ఉన్నప్పుడు అక్కడ ఉండేవారు. సాయిబాబా ఉన్నప్పుడు ఉండేవారండి. ఆయన ఇక్కడికి అరుణాచలం, ఈయన ఉన్న స్థితికి అరుణాచలం బెటర్ అన్నట్టంటే ఇక్కడికి అరుణాచలం వచ్చారన్నమాట. మా ఊర్లో పాలకొల్లు దగ్గర గురువు గారు ఉన్నారు, నాన్నగారు అని చెప్పాను కదా, ఇది స్థాపించిన గురువు గారు ద్వారా ఇంకా ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇక్కడికి వచ్చి ఇంక దీంతో అటాచ్ అయ్యింది. ఆయన అసలు మీరందరూ ఎట్లా ఇన్వాల్వ్ అయినారు? ఇంకా డాడీ అండి స్టార్టింగ్ అంతా కూడా నానమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉండేవారు. జనరల్ గా అప్పుడు మనకి ఇక్కడ ఫెసిలిటీస్ తక్కువ అండి. అరుణాచలం వచ్చేవాళ్ళకి, తెలుగు వాళ్ళకి, నడిచేవాళ్ళకి అందుకని ఇదంతా 90s లో అండి, 91, 92 ఆ టైంలో. సో నానమ్మ తాతయ్య ఇక్కడే ఉండిపోయేవారు. ఉండిపోయి వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ అన్ని చేస్తూ ఉండేవారు. అలా 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 ఇంకా డాడీ కూడా ఇంకా మేము ఇంజనీరింగ్ ఇక్కడే చదివామండి. అరుణాచలంలోనే చదివాం. చిన్నబాబు అక్కడ విఎస్ లో ఉన్నారు. కిందే ఉంటారు. ఈయన వాసుదేవరావు అని ఒక ఆయన ఉన్నాడు కదా, పరిచయమేనా మీకు? ఒక ఆయన రష్యన్ అమ్మాయిని, ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ తెలుగు ఆయన, ప్యూర్ తెలుగు ఆయన. ఆయన ఎప్పుడు నా మీటింగ్లకు వస్తూ ఉన్నాడు. మనపల్లి కూడా ప్రకృతి కూడా వచ్చాడు ఆయన. ఇక్కడికి వస్తానన్నాడు. నెక్స్ట్ ప్రోగ్రాంలు ఏంటి గురుగారు? ఎట్లా ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఎట్లా ఎప్పుడు దాకా నైట్ ఉంటామంట. ఈరోజు నైట్, రేపు నైట్కి, ఎల్లుండి పొద్దున బయలుదేరి కోయంబత్తూరు, కొచ్చిన్ వరకు జర్నీ మధ్యలో అంతా. దీంట్లో ఆయన గుడి కట్టాడు కదా, ప్రసాద్ అని, మానవత కొన్ని ఆర్గనైజేషన్. తెలీదా? ఇక్కడికి 8 కిలోమీటర్లు ఏదో గుడి కట్టాడు, శివుని గుడి ఏదో కట్టాడు కదా, తెలీదా? ఆ నీరుకి వెళ్తాను 4కి 5కి అట్లా. ఏం పని లేదు ఈ పూట. ఇవాళ లేదు, రేపు కూడా ఏం పెద్ద పని. అందుకే 2 days ఉందామని. మా ఇందిరా వీళ్ళందరూ కొండ ఎక్కుదామని, మా వెళ్ళలేదు గురుగారు, కొండ ఎక్కలేదు. ఇప్పుడు ఇరుపాక్షి రాలేదుగా, వెళ్ళలేదా? ఇక్కడ వచ్చినా, ఇక్కడ శివసన్నిధికి వచ్చా, దిలీప్ గారి దగ్గర. హలో, నేను ఎన్ని గంటలు ఈ పూట ఎక్కుదాం గురుగారు? మీరు ఎక్కడ ఉన్నారండి? చూపిద్దాం. దిలీప్ అండి, ఇక్కడ శివసన్నిధిలో ఉంటారండి. మీరు పోయినారా కేవ్స్కి? మేము వచ్చామంటే అక్కడే పొద్దున్నే వెళ్తాం, సాయంకాలం వెళ్తాం. సన్నిధిలో బి బ్లాక్ బాగా పైన ఉన్నామండి, పెంట్ హౌస్. 4 గంటలకు గుడికి పోదాం అనుకున్నాము. మనం కిందికి వచ్చేస్తాం అప్పటికే, అట్లా ఆడుకుందాం. రేపు పొద్దునే పోదామా గుడికి? ఓకే, ఆ గుడికి అడుగు చూసినట్టు ఉంటుంది. ప్లస్ అది మనకి 4 లోపల కిందకి వచ్చేసేయాలి. పొద్దునే పోదాం. మళ్ళీ ఇప్పుడు టైం కూడా ఉండదు, లేకపోతే మార్నింగ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక విశాఖపట్నం పోయి ఇల్లు అద్దె తీసుకుని డబ్బులు పెట్టి వచ్చా. ఫస్ట్ లాక్డౌన్ పెట్టింది. 2 సంవత్సరాలు ఆ లాక్డౌన్ కంటిన్యూ అయింది. అది అయిపోయిన తర్వాత విశాఖపట్నం మనకు అచ్చరాలు, మదనపల్లి పోదామని ప్రసాదాన్ని దగ్గరికి అక్కడికి వెళ్ళలేదు. ఇదేంట్రా బాబు ఇక్కడికి లాక్ పడిపోయిందని మైసూరు పోయి గణపతి సత్యనారాయణ నమస్తే అండి, కూర్చోండి అందరూ, రండి కూర్చో. ఏ స్మార్ట్ ఉంటారు మీరు. అదే గణపతి సత్యనారాయణ ఆశ్రమాన్ని పోతే వాళ్ళు రండి, మీరు మీకు ఏం కావాలన్నీ మేము చేసి పెడతామన్నారు. హ్యాపీగా రండి. వెళ్ళలేదు. ఇక అర్థమైంది ఏంటంటే అసలు మన తాళం ఆయన దగ్గర ఉంది, ఎక్కడ పోనట్లేదు. ఆయన వదిలిపెట్టడు అని చెప్పి ఏమో ఇప్పుడే టీ తాగాను, జస్ట్ ఇప్పుడే టీ తాగాను. ప్లీజ్ దిలీప్ వీళ్ళు పరిచయమేనా మీకు? లేదు, నేను ఎప్పుడు రాను అసలు బయటికి. మా ఆవిడ పోట్లాడుతూ ఉంటుంది, నువ్వు బయటికి పోయింది ఎప్పుడు ఇంట్లో కూర్చుంటావు. మాకు పొల్యూషన్ చూసి భయం, ఎక్కడ ఏమంటించిపోతాము బయటికి పోయి అని
అంకుల్కి నా పేరు మాత్రం గుర్తున్నాం. అవునా 2 years ముందు కూర్చోండి దిలీప్ గారు కూర్చోండి. నువ్వు గీతవి కదా. వర్షం పడితే అసలు రాను బయటికి, వర్షం పడితే అస్సలు రాను. పొల్యూషన్ కదా, ఎంత పొల్యూషన్ లేదా, 2-3 లక్షల మంది వచ్చి. అంటే మీకు ఇంకా జూబిలీస్ పొల్యూషన్ తెల్లా, జూబిలీస్ పొల్యూషన్ అవి మీకు ఎక్స్పీరియన్స్ కాలా? నేను ఒకసారి బెంగళూరు